ఎవరికి ఏమీ తెలియట్లేదు. అనవసరంగా వీడితో మాట్లాడాను, టైం వేస్ట్. అమ్మయ్యా, తప్పించుకున్నాను. ఈ త్రిపురక్క చాలా డేంజర్. ఆవలిస్తే పేవులు లెక్క పెట్టే రకం. ఎందుకైనా మంచిది హరిని జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. ఎవరో చూడు. బావమ్మా, రండి అల్లుడు గారు రండి. నిఖిల మంచినీళ్ళు తీసుకురా. రండి బాబు, కూర్చోండి బాబు, కూర్చోండి. బావగారు. థ్యాంక్స్. ఒక్కడివే వచ్చావేంటి బాబు? లక్ష్మి రాలేదా? లేదండి, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అందుకే నేను ఒక్కడనే వచ్చాను. ఏంటో చెప్పండి బాబు. ఇన్నాళ్ళు మనం ఏదైతే లక్ష్మికి తెలియకూడదు అనుకున్నామో ఇప్పుడు అది లక్ష్మికి తెలిసిపోయింది అత్తయ్య. ఏమంటున్నారు బాబు? నిజం తెలిసిపోయిందా? మరిప్పుడు ఏం చేయాలి? విషయం తెలిస్తే లక్ష్మి ఊరుకోదు కదా. అవునత్తయ్య గారు, ఆ నిజం తెలిసినప్పటి నుంచి నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. కనీసం నా మొహం కూడా చూడట్లేదు. పైగా ఈ విషయం మా అమ్మకి చెప్పమని కూడా గొడవ చేస్తుంది. అయ్యో, ఒకవేళ చెప్పకపోతే తనే చెప్పేస్తానంటుంది. అయ్యో రామా, మీ అమ్మగారికి ఈ విషయం తెలిస్తే అస్సలు ఊరుకోరు. ఆవిడికి కూడా చెప్పేశారా? లేదత్తయ్య, అమ్మకి ఇంకా ఈ విషయం తెలీదు. ఈ విషయం కానీ ఇంట్లో తెలిస్తే అంతా తలకిందులు అయిపోతుంది. మునుపట్లాగా సంతోషంగా ఉండలేము అత్తయ్య. అయ్యో భగవంతుడా, లక్ష్మి అక్కడ బాగుందనుకున్నాను, ఇంతలోనే ఇలా జరిగిందేంటయ్యా? అత్తయ్య, లక్ష్మి గురించి మీకు తెలుసు కదా, తనకెవరైనా అబద్ధం చెప్తే అస్సలు నచ్చదు. ఈ నిజాన్ని మా ఇంట్లో చెప్పడానికి ఒక వారమే టైం ఇచ్చారు. నాకు తెలిసి నేను నిజం చెప్పేదాకా లక్ష్మి నాతో సరిగ్గా మాట్లాడరు. కానీ తను నన్ను అవాయిడ్ చేస్తుంటే నాకు భరించడానికి చాలా కష్టంగా ఉంది అత్తయ్య. అలానే వదిలేస్తే పెద్ద సమస్య అవుతుంది బాబా. ఏదొకటి చెయ్యాలి. ఏం చేయాలో అర్థం కాకే కదమ్మా ఇక్కడికి వచ్చింది. కొన్ని రోజులు అక్క ఇదంతా మర్చిపోవాలి అంటే తన దృష్టి వేరే దాని మీద పడాలి. అప్పుడు తనకి కోపం తగ్గుతుంది. ఏం మాట్లాడుతున్నావే? అలా చేసినంత మాత్రాన అక్క విషయం మర్చిపోతుంది అనుకుంటున్నావా? టేప్ రికార్డర్. అక్క కోపం తగ్గించడానికి బెస్ట్ సొల్యూషన్ తన టేప్ రికార్డర్. టేప్ రికార్డరా? అవును బావా, నాన్న తనకు టేప్ రికార్డర్ కొనిచ్చారు. ఎస్పీబీ సాంగ్స్ ని తనే పాడి రికార్డ్ చేసి క్యాసెట్ తయారు చేసుకుంది. అక్క కోపం వచ్చినప్పుడు అది ప్లే చేశామంటే తన కోపం క్షణాల్లో మాయమైపోతుంది. అది కాదమ్మా, ఇప్పుడు జరిగే గొడవ చాలా పెద్దది కదా. తను కూడా బాగా హర్ట్ అయ్యారు. అంత కోపం టేప్ రికార్డర్ వల్ల పోతుందంటారా? ట్రై చేసి చూద్దాం బావా. మీరు ఆపండి. లక్ష్మి ఎంత బాధపడుతుందో ఏంటో. ఏం చేయాలో కొంచెం సీరియస్గా ఆలోచించండి. అది కాదమ్మా, బావ సీరియస్గా ఆలోచించి ఇక్కడికొచ్చారు. నాకు తెలిసైతే ఇదే కరెక్ట్ సొల్యూషన్ అనిపిస్తుంది. ఏమంటావు బావా? సరే అమ్మా, ఆ టేప్ రికార్డర్ క్యాసెట్ రెండు ఇవ్వండి. వాటి వల్ల మీ అక్క కోపం తగ్గుతుందేమో, ట్రై చేద్దాం.
ఇదిగో బావా క్యాసెట్. ఆయన దాచిన నిజమంతా ఈ పేపర్లో రాశాను. ఇలా చేస్తే కాస్తైనా ప్రశాంతత దొరుకుతుందనుకుంటున్నాను. చూద్దాం. అత్తయ్య ఇది చూడు. అత్తయ్య ఎక్కడున్నావు అత్తయ్య? అత్తయ్య ఎక్కడికెళ్ళింది? నేను గీసిన డ్రాయింగ్ అత్తయ్యకి చూపించాలనుకుంటే అత్తయ్య లేదేంటి? అత్తయ్య చూసే ముందు డ్రాయింగ్ సరిగ్గా ఉందో లేదో చూస్తాను. అంతా ఓకే, మేం మాత్రమే ఉన్నాం. మా నాన్న డ్రాయింగ్ వేయలేదు. ఆయన కూడా మా ఫ్యామిలీ కదా. ఏం చేయను? గీయనా? అయ్యో, ఇక్కడ కిరణ్ మావయ్య కాలు కట్టయింది కదా. ఛా, ఇంకొంచెం పేపర్ పెద్దదైతే బాగుండేది. ఒక పని చేస్తా, ఇంకొక పేపర్లో కొత్తగా గీస్తా. అప్పుడు నాన్నని కూడా గీయచ్చు, అలాగే కిరణ్ మావయ్యని కూడా చక్కగా గీయచ్చు. కానీ పేపర్ ఎక్కడుంది? హై, ఇక్కడే ఉంది కదా. ఇందులో గీసేస్తాను. ఇలా జరిగిందేంటక్క? లక్ష్మి సంతోషంగా ఉండాలనే కదా పెళ్లి చేశాను. ఈ నిజం తెలిసినందుకు అది ఎంత బాధపడుతుందో ఏంటో. ఏం కాదు సుమిత్ర, నువ్వు బాధపడకు. నా కూతురు జీవితం ఇలా అయితే బాధపడకుండా ఎలా ఉంటానక్క? పాపం లక్ష్మి ఇన్నేళ్లుగా ఈ ఇంటి బాధ్యతలు మోస్తూ వచ్చింది. ఇప్పుడైనా సంతోషంగా ఉంటుందనుకుంటే మళ్ళీ ఇలా జరిగింది. అలా ఏడుస్తూ కూర్చుంటే సమస్య తీరిపోతుందో చెప్పు? అల్లుడు చాలా మంచివాడు. లక్ష్మికి ఎలాగోలా సర్ది చెప్తాడు. అంతా మంచి జరుగుతుంది. ఏమవుతుందో ఏంటో. ఈ సమస్య నుండి బయటపడితే నాకంతే చాలు.